అంతర్జాతీయ జాతీయ దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి వేదిక మీద ఆసినటువంటి పెద్దలకు ఈ కార్యక్రమంలో పాల్గొని పంచుకున్నటువంటి సోదర సోదరులందరూ కూడా పేరు పేరు నాకు ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇంత ముందుగా పెద్దలు చెప్పినట్టుగా ధ్యానం అనేది మనస్సుకు ఏ విధంగా మనకి ఉపయోగపడుతుందో యోగం అనేది కూడా మనకి శరీరానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రక్రియ. ఈ యొక్క యోగము ధ్యానము కలిస్తే పరబ్రహ్మమని నేను భావిస్తాను ఎప్పుడు కూడా. అంటే భారతదేశము సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరానికి మనం ఇవ్వాల్సినటువంటి ఒక పెద్ద ఆస్తి ఇది. ఈరోజు మనం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి ముందు తరాల వారికి ఒక ధ్యానం గురించి, ఈ ధ్యానం యొక్క ఉపయోగాల గురించి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని మనమందరూ కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ విధంగా మనకి గతంలో అంటే యోగా గురించి కేవలం భారతదేశంలోనే మనం మాట్లాడుకునే వాళ్ళం. అది అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా మనకి ఏర్పాటు చేసి తద్వారా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అంటే భారతదేశ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పి లక్ష్యంతో వారు అంతర్జాతీయ యోగా దినోత్సవం చేపట్టిన తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారిగా ఈరోజు మనకి ఈ ధ్యాన దినోత్సవాన్ని కూడా మనకి తెలియజేసి ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కడికి వెళ్ళినా సరే మన యొక్క ధ్యానం ఏ విధంగా ఉందంటే ఈరోజు అంటే మనం సంపాదించే విషయంలో కావచ్చు, మన పిల్లల చదువు పట్ల ఆందోళన కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎక్కడ మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ మనశ్శాంతికి కారణం ఎవరంటే మనలోనే ఉంది అంతది. ఈరోజు పెద్దలు ఇచ్చినటువంటి ఈ యొక్క విద్య ద్వారా ప్రతిరోజు కనీసం ఒక 10 నిమిషాలు మనము ధ్యానాన్ని పాటిస్తే సర్వరోగ నివారణగా మనకి ఈ ధ్యానం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరూ మీరు చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మన వచ్చే తరానికి మన ఇంట్లో పిల్లలకు కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి అప్పుడు తరచూ సమావేశాలు పెట్టుకున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు దీని యొక్క విశిష్టత గురించి మాట్లాడుకుంటే తప్పకుండా కొంతమంది రోజు దీని మీద ఒక ఆలోచన వచ్చి ఈ యొక్క ధ్యానం కావచ్చు, యోగా కావచ్చు, వాళ్ళు ఒక భాగం ఈ కార్యక్రమాలు అంటే రోజు చేసేటువంటి దినచర్యలో భాగంగా వీటిని కూడా కొనసాగిస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఒక భావనతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఒక వయసు వచ్చేదాకా కూడా ఏ కార్యక్రమం చేపట్టరు. అంటే 50 సంవత్సరాలు దాటితే అప్పుడు ధ్యానం అని, భక్తి అని, భజన అని చెప్పేసి వెళ్ళేటువంటి ఒక పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అది కాకుండా చిన్నప్పటి నుంచే పిల్లలను కూడా మనము ఈ ధ్యానం పట్ల వాళ్ళకి ఒక అవగాహన కల్పించి వాళ్ళు కూడా చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. చదవడానికి ఈరోజు కాంపిటీషన్గా మనమే చెప్తుంటాం పిల్లలకి, నీకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు, 2వ ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన భావన ఏ విధంగా ఇస్తుంటామంటే వాళ్ళకి ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాంటి వారికి మనం చెప్పాల్సింది ఏంటంటే నువ్వు ఎంత చదివినా పర్లేదురా బాబు, రోజు పొద్దున్నే 10 నిమిషాలు ధ్యానం చేయమని చెప్తే ఆటోమేటిక్గా ఫస్ట్ ర్యాంక్ కాదు వాడు స్టేట్ ఫస్ట్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటి పట్ల శ్రద్ధ వహించి మనమందరూ కూడా మన భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ సంస్కృతి సంప్రదాయాలను కూడా వచ్చే తరానికి ఇస్తూ మనమందరూ కూడా భవిష్యత్తులో మంచి ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని చూసేటువంటి అవకాశాన్ని మనం చేతులారా మనమే కల్పించుకొని అవకాశాన్ని మరికొంతమందికి ఇచ్చి మనందరూ సమాజంలో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మీ మధ్యలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.